ఇది స్టూడెంట్ ప్రొటెస్టా లేక పొలిటికల్ ప్రొటెస్టా? ఈ వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. విద్యార్థుల యొక్క ఇమోషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏ విధంగా ఈరోజు మారుతుంది, ఒక పొలిటికల్గా ఏ విధంగా మారుతుంది అనేటువంటి దాని మీద పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతాను. దీనంతటికీ ముఖ్య కారణం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలకు కారణం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. మే 3న నీట్ అండర్ గ్రాడ్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. ఆ తర్వాత మే 7వ తారీఖున కొద్దిమంది దాని మీద కంప్లైంట్ చేశారు. ఒక కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి టీచర్సు ఈ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయింది అని చెప్పి లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మే 8న వెంటనే ఆ కంప్లైంట్ని రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకుని కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెంటనే ఎస్ఓజీని ఏర్పాటు చేసి, అంటే స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్కి దీన్ని అప్పగించి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రెస్పాండ్ అయ్యారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఎప్పుడైతే ప్రైమా ఫేసి ఉంది అని అనుకున్నారో ఆ వెంటనే ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పచెప్పటం, సిబిఐ వెంటనే కొద్దిమందిని డిటైన్ చేసి అరెస్ట్ చేయటం, ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి దాదాపు 6 రాష్ట్రాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ప్రైమా ఫేసి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీ ద్వారా తెలిసింది. రాబోయే కాలంలో మరింత వాస్తవాలు బయటకు వస్తాయి. అట్ ది సేమ్ టైం మే 12వ తారీఖున దీన్ని అఫీషియల్గా నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తున్నాము అని చెప్పి ప్రకటించి, మే 15వ తారీఖున ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం మీద చాలా వారి విచారాన్ని, వారి యొక్క క్షమాపణలు కూడా విద్యార్థులకు తెలియజేస్తూ ఒక నైతిక బాధ్యత వారు వహిస్తూ చెప్పారు. ఇది జరగటం మంచిది కాదు అని వారంతా చెప్పి వెంటనే రీనీట్కి మళ్ళీ కూడా జూన్ 21వ తారీఖున ప్రకటించడం జరిగింది. అలాగే జూన్ 21న మల్టీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. చాలా సాఫీగా జరిగింది. పిల్లలందరూ, స్టూడెంట్స్ అంతా అపియర్ అయ్యారు. దాని ఫలితాలు కూడా మొన్న జూన్ 16న రావటం జరిగింది. అసలు ఈ నీట్కి కాక్రోచెస్కి సంబంధం ఏంటి? ఈ కాక్రోచెస్ అనేటువంటి పదం ఎలా వచ్చింది చిన్నగా మనం తెలుసుకుందాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక లాయరు, సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేషన్ అతనిది డినై చేశారని చెప్పి సోషల్ మీడియాలో ఈ యొక్క జడ్జెస్ మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మన సిజే కామెంట్ చేశారు. కొద్దిమంది ఇక్కడ మనం ఈ వర్డ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్, కొద్దిమంది అన్ఎంప్లాయిడ్ యూత్ హూ ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీ ప్రొఫెషన్, వాళ్ళు ఈ విధంగా సోషల్ ప్లాట్ఫామ్స్ని, మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని, అలాగే జడ్జెస్ని వారి మీద ఈ యొక్క సోషల్ మీడియాలో అబ్యూజివ్గా పెడుతున్నారు. అలాగే ఈ యొక్క ప్లాట్ఫామ్స్ని వారు వాడుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు. అలాగే ఆర్టీఐలో పదే ఇన్ఫర్మేషన్ అడగటం, ఈ విధంగా వ్యవస్థల పట్ల గౌరవం తగ్గేలా కొద్దిమంది బిహేవ్ చేస్తున్నారు. అటువంటి వారిని సంబోధిస్తూ చాలా జనరల్గా అటువంటి ఇర్రెస్పాన్సిబుల్ యూత్ కొద్దిమంది అంటూ వారిని కాక్రోచెస్గా సంబోధించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా దాన్ని క్లారిఫై చేయటం జరిగింది. ఇట్స్ నాట్ అందరూ యువతని లేదా అన్ఎంప్లాయిడ్ యువతని అందరినీ అన్నట్లుగా పోర్ట్రే చేశారు. కానీ సిజేఐ ఆ ఉద్దేశంతో అనలేదు అన్నది మనం ఇక్కడ గమనించాలి. కానీ ఈ యొక్క కాక్రోచెస్ అనే పదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవటం, దీన్ని అన్ఎంప్లాయిడ్ యూత్ని అన్నారు అనేటువంటి విధంగా భావించేలాగా వీళ్ళు లాంటి వాళ్ళు కొద్దిమంది పెట్టడం, దానికి ట్రాక్షన్ రావటంతో ఈ యొక్క కాక్రోచెస్ అనే పదం బయటకు వచ్చింది. ఈ అభిజిత్ దిప్కే అనే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి 2020 నుంచి 2023 వరకు ఆ 3 సంవత్సరాలు కూడా నేషనల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అదే సమయంలో కంటెంట్ క్రియేషన్లో ఇతను కీ రోల్ ప్లే చేశాడు. ఒక ప్రొపగాండా మెషిన్గా ఇతన్ని ఆ రోజుల్లో పిలిచేవారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత క్లోజ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ అభిజిత్ దిప్కే. ఆ తర్వాత అతను ఇక్కడ నుంచి హైయర్ స్టడీస్కి అని చెప్పి యుఎస్ వెళ్ళిపోయాడు.
వెళ్ళినప్పటికీ కూడా ఇతనికి ఇక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల ఎప్పుడూ కూడా యాంటీగానే, అంటే ఉదాహరణకి 2020లో ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా మన సిఏఏ అని, అలాగే మన నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ది ఎన్ఆర్సీ యాక్ట్ తీసుకురావాలని అనుకున్నప్పుడు కూడా ఇతను జరిగినటువంటి ప్రొటెస్ట్లో అన్నిట్లోనూ ఉంటూ దానికి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి అభిజిత్ దిప్కే. అదేవిధంగా రీసెంట్గా కూడా వెస్ట్ బెంగాల్లో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కూడా అప్పుడు ఆ సెలబ్రేషన్స్లో బుల్డోజర్ ర్యాలీస్ సింబాలిక్గా చేసినప్పుడు కూడా దాన్ని కామెంట్ చేస్తూ అతను పోస్ట్ పెట్టాడు. ఏమని? ఇక్కడ తాలిబన్స్ టేకింగ్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్, అంటే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాన్ని తాలిబన్స్ టేకింగ్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి దానితో కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి అభిజిత్ దిప్కే. కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అభిజిత్ దిప్కే బెంగాల్లో ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ గురించి మాత్రం ఎక్కడా స్పందించలేదు. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈ యొక్క సిజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా చెప్పబడేటువంటి సౌరవ్ దాస్. ఇతను కూడా గతంలో ఆప్ టైంలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, బేసిక్గా అతని కెరియర్ అది. ఎన్డీటీవీ, హిందూ అలా కొన్ని పత్రికల్లో, ఛానల్స్లో పనిచేశాడు. అయితే తను బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పొల్యూషన్ మీద చాలా విస్తృతంగా ప్రొటెస్ట్లని, ఇండియా గేట్ దగ్గర ప్రొటెస్ట్లు, అలాగే చాలా ఆర్టికల్స్ రాయటం అలా చేశాడు. కానీ ఆప్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దీని మీద ప్రస్తావన కానీ ఎటువంటి ఇది చేయలేదు. ఈ సౌరవ్ దాస్ అన్నతను ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాశాడు. అలాగే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు దాన్ని అసాల్ట్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అలాగే December 6th, అంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్ అయిన రోజు, రామ్ మందిర్ మూమెంట్ మొదలైనటువంటి రోజు, ఆ రోజుని సాడ్ డేగా తను అభివర్ణిస్తూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఇది అతని బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెకండ్ స్పోక్స్ పర్సన్ విజేత దహియా. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతను హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ పోస్టులు పెడతాడు, వీడియోస్ చేస్తాడు. అలాగే ధ్రువ్ రాతే అనే అతను ఒక లెఫ్టిస్ట్. తర్వాత అతను ఎక్కువగా ఒక ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ కన్నా కూడా మిస్గైడ్ చేసేటువంటి వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇతను స్క్రిప్ట్ రైటర్గా ఉన్నాడు. అది ఇతని బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది థర్డ్ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా. ఇతను కూడా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు సోషల్ మీడియాలో. ఒక రిపోర్టర్ అడిగితే, మీరు కూడా ఆప్లో, మీరు దిప్కేలాగా మీరు గతంలో ఆప్లో పనిచేశారు కదా అని అడిగితే, నేను పనిచేయలేదు అని చెప్పి తను చెప్పట్లేదు. ఇది రూలింగ్ పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్న, ఇది మా మీద ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయటానికని అన్నాడే తప్ప నేను ఆప్లో పని చేయలేదు అని చెప్పి ఖండించలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా గతంలో ఆప్ సోషల్ మీడియాలో అసోసియేట్ అయ్యి పనిచేసినటువంటి వ్యక్తులు అని. ఇప్పుడు June 5th అభిజిత్ దిప్కే నేను ఇండియా వస్తున్నాను అని చెప్పి June 5th అనౌన్స్ చేసి June 6th మార్నింగ్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయ్యి ఆ రోజు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత ఏదో కొన్ని రాష్ట్రాల్లో హైదరాబాదు, జైపూరు, పూణే అట్లా కొన్ని దగ్గర చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా June 20వ నుంచి మళ్ళీ మేము ఇండెఫినెట్గా ప్రొటెస్ట్ చేస్తాము జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి మొదలుపెట్టారు. ఆ సమయంలో అప్పటి నుంచి చూస్తే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మధ్యలో June 28న వెళ్ళి సోనం వాంగ్చుక్ కూడా ఈ ప్రొటెస్ట్కి మద్దతు పలుకుతూ నేను ఇండెఫినెట్ ఫాస్ట్ చేస్తాను అని చెప్పి తను ఈ యొక్క నిరాహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్ సమయంలో ఎవరెవరు వచ్చి కలిసారో చూడాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు అరుంధతి రాయ్ గురించి మనకి తెలుసు. 2010లో మీటింగ్లో ఆమె ప్రసంగం చేస్తూ అసలు కాశ్మీర్ ఇండియాలో అంతర్గత భాగమే కాదని చెప్పి స్పీచ్లు, ఉపన్యాసం ఇచ్చినటువంటి వ్యక్తి అరుంధతి రాయ్. అలాగే ఉమర్ ఖలీద్, మనందరికీ తెలుసు ఉమర్ ఖలీద్ గురించి చాలా విషయాలు. ముఖ్యంగా అతను ఒక జేఎన్యూలో స్టూడెంట్ లీడరు.
కానీ 2016లో అఫ్జల్ గురు అనే టెర్రరిస్ట్కి సుప్రీంకోర్టు ఎవరికైతే అతనికి గిల్టీగా అతన్ని దోషిగా ఇచ్చిందో అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతనికి సపోర్ట్ చేస్తూ ఇతను మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఉమర్ ఖలీద్. అలాగే 2020లో సిఏఏకి అగెయిన్స్ట్గా ఆ యూనివర్సిటీలో ఈ యొక్క ప్రొటెస్ట్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్గా అది మారి దాదాపు 53 మంది చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ ఉమర్ ఖలీద్. మొన్న ఇక్కడ ఈ ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేశారో జంతర్ మంతర్ దగ్గర, అక్కడ ఇతను వచ్చి వీళ్ళ ఫాదర్ వచ్చి ఉమర్ ఖలీద్ వాళ్ళ ఫాదరు ఉమర్ ఖలీద్కి మద్దతుగా అక్కడ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కునాల్ కర్మ, ఇతను ఒక స్టాండప్ కమెడియన్, అక్కడికి వచ్చి స్టూడెంట్స్ కోసం ఈ యొక్క దీనికి మద్దతు అని చెప్తూ అతను మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా అసభ్యకరంగా, చాలా వ్యంగ్యంగా, మన యొక్క దేవతలని దేవుళ్ళని ఒక కించపరిచేలాగా, అవమానించేలాగా, చాలా సెటైరికల్గా సీతాకా పతికా లేక నీతాకా పతికా కామ్ హో రహా హై అని చెప్పి మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రొటెస్ట్కి ఇతను ఇచ్చే స్టేట్మెంట్స్కి సంబంధం ఉందా? ప్రకాష్ రాజ్ కూడా వచ్చి ఏమన్నాడు, ఇక్కడ జై శ్రీరామ్ ఎందుకు అనాలి, జై సంవిధాన్ అనొచ్చు కదా. అంటే ఇవన్నీ అతను గతంలో కూడా అతని హిస్టరీ ఒకసారి చూస్తే అతను అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా హిందువుల పట్ల ఒక హేట్రెడ్ని వ్యక్తపరుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి షబ్నా ఆజ్మీ. ఈ విధంగా వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు అక్కడికి వచ్చారంటేనే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళకి నిజంగా స్టూడెంట్స్ పట్ల వీళ్ళకు నిజమైనటువంటి జెన్యూన్గా వీళ్ళకు ఉందా, లేక దీన్ని పొలిటిసైజ్ చేయడానికి వచ్చారా, లేదా వారికి ఒక హిడెన్ ఎజెండాతో వచ్చారా, లేదా కొన్ని పార్టీలకు మద్దతు పలకటానికి వచ్చారా అనేది మనందరం కూడా గమనించాలి. వీరి యొక్క బ్యాక్గ్రౌండ్, ఒక హిస్టరీ తెలుసుకోవాలి యువత ముఖ్యంగా. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే మనం రియలిస్టిక్గా, అన్బయాస్డ్గా మనం ఈరోజు ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేస్తూ ఇవి జూన్ 28వ తారీఖున నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ప్రకటించారు. ఎప్పుడైతే ఈ సోనం వాంగ్చుక్ వచ్చి ఆ నిరాహార దీక్షకి, ఆ ప్రొటెస్ట్కి మద్దతు ఇస్తూ నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఆయన అక్కడ ప్రకటించేసి కూర్చున్నారు. ఈ అభిజిత్ దిప్కే వీళ్ళేమో మేము చేస్తామని చెప్పి మొదలుపెట్టి మధ్యాహ్నంకే సమోసాలు తింటాం, అది కూడా ఎక్స్ట్రా సాస్ వేసుకొని సమోసాలు తింటూ వచ్చినటువంటి వీడియోస్ మొత్తం ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు ఇవన్నీ. ఆ తర్వాత మొత్తం ఈ హంగర్ స్ట్రైకు సోనం వాంగ్చుక్ చేత చేపించేశారు. హంగర్ స్ట్రైక్ ఒకవైపు జరుగుతూ ఉంటే వీళ్ళు సాయంత్రం పూట, అంటే ప్రొటెస్ట్కి తక్కువ నైట్ క్లబ్కి ఎక్కువ అన్నట్టుగా కొద్దిమంది విద్యార్థులు వీళ్ళు అక్కడ డాన్స్లు వేయటం, మ్యూజిక్లు పెట్టేసి హంగామా చేయటం, ఉదయాన్నే యోగా పేరు మీద ఒక విచిత్రమైన చేష్టలు చేయటం, అందులో ఎక్కడ డిసిప్లిన్, నిబద్ధత కనిపించాల, దాన్ని కూడా ఏదో ఒక దీని కింద చేస్తూ అక్కడ ఒక చిల్లర వేషాలు వేయటం, ఒక దగ్గర కొద్దిమంది విద్యార్థులు చేస్తున్నటువంటి వీడియోలు కూడా మనందరం చూసాం, మీడియాలో చూసాం ఇవన్నీ. ఇది జరుగుతున్నటువంటి సమయంలో 21 రోజుల పాటు ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయటం మూలంగా అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి వెంటనే ఫోర్సిబుల్గా గవర్నమెంట్ ఆదేశాల మేరకు అతన్ని నిరాహార దీక్ష దగ్గర ఆ సైట్ జంతర్ మంతర్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ అభిజిత్ దీప్కే కానీ వాళ్ళ టీం ఎవరైతే 3-4 వీళ్ళు ఉన్నారో వీళ్ళు అతన్ని షిఫ్ట్ చేసినంత మాత్రాన ఈ యొక్క నిరసన ఆగదు, మేము కంటిన్యూ చేస్తాము, అదే స్థలంలో అదే ప్లేస్లో మేము ఇండెఫినెట్ ఫాస్ట్ చేస్తామని మొదలుపెట్టి హాఫ్ డే అవ్వకుండానే అక్కడి నుంచి లేసెళ్ళిపోయినటువంటి దృశ్యాలు, సంఘటన మనందరం కూడా ఇది తెలిసిందే, మనం చూసినటువంటి విషయాలు. ఆ తర్వాత మరి ఇంత ప్రొటెస్ట్ ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా, ఎక్కడ పోలీసు లాఠీ చార్జ్ కానీ, అరెస్టులు కానీ, టియర్ గ్యాస్ కానీ ఎటువంటివి చేయలేదు. ఎప్పుడైతే వీళ్ళు మొన్న మనకు జూన్ 20వ తారీఖు పార్లమెంట్ సెషన్ మొదలైందో, మాన్సూన్ సెషన్ మొదలైనటువంటి రోజున
వీళ్ళు నోటీస్ ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా హై సెక్యూర్డ్ జోన్, మనందరికీ తెలుసు పార్లమెంట్ అంటే అక్కడ మోస్ట్ సెక్యూర్డ్ ఏరియా అది. అటువంటి జోన్కి వెళ్ళే విధంగా చెల్లో సంసద్ అని చెప్పి వీళ్ళు అప్పటికప్పుడు ఒక పిలుపిచ్చేసి పర్మిషన్ లేకుండా అటువైపు వెళ్ళటం మొదలుపెట్టారు. అది కూడా బ్యారికేడ్స్ దాకా వెళ్ళే వరకు ఏమీ జరగల. అక్కడికి ఎప్పుడైతే బ్యారికేడ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తోసేసి లోపలికి వెళ్ళటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేయటం మొదలు పెట్టారో డెఫినెట్గా అప్పుడు పోలీస్ డ్యూటీ వాళ్ళు చేయాలి. అప్పటి వరకు కోఆపరేట్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకోలే, ఎటువంటి అరెస్టులు లేవు, ఎటువంటి లాఠీ చార్జ్ లేదు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళటానికి బ్యారికేడ్స్ని తోసుకొని మొదలు పెట్టారో అప్పుడు పోలీసు ఈ యొక్క స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు ఈ సమయంలో పెప్పర్ స్ప్రేలు తీసి, అలాగే ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి వాటిల్లో ఆ ఫుట్పాత్లో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా తీసి పోలీసుల మీద వేయటం, పోలీసుల్ని గాయపరచటం, ఈ విధంగా ఎప్పుడైతే పెప్పర్ స్ప్రేలు కొట్టడం పోలీస్ కళ్ళల్లోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారో అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. సెక్యూర్డ్ జోన్లోకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా పోలీసులు వాళ్ళని కాపాడుకోవాలి. లోపల అక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, ప్రధానమంత్రి అందరూ అక్కడ ఉన్నటువంటి అప్పర్ హౌస్ అందరూ ఉన్నటువంటి దగ్గరకు వెళ్లకుండా వీరు చేయవలసిన వారి యొక్క డ్యూటీని వారు ఆ రోజు చేస్తాం జరిగింది. కాబట్టి కానీ వీరు ఏం చూపించారు, పోలీసులు స్టూడెంట్స్ని లాఠీ చార్జ్ చేశారు, స్టూడెంట్స్ మీద ఇది చేశారు అని. అసలు అక్కడికి రాళ్ళు ఎలా వచ్చాయి, ఎవరు సప్లై చేశారు, ఏ పార్టీ వాళ్ళు అక్కడికి తీసుకొచ్చారు, వీళ్ళకి అక్కడ ట్రక్కులు ఫుడ్ ఎవరు పంపించారు, ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజలు గమనించారు. అందుకే ఈవేళ ఈ యొక్క స్టూడెంట్ ప్రొటెస్ట్ అన్న పేరు మీద ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఉన్నాడో అతను అభిజిత్ దిప్కే కానీ ఆ 3-4 టీం కానీ వాళ్ళ వెనక అసలు ఎవరున్నారు అనేటువంటిది మొన్న చూసాం. రాజ్యాంగం అని భజన చేసేటువంటి ఈ అభిజిత్ దిప్కే చలో సంసద్ అని చెప్పి వెళ్ళటానికి పర్మిషన్ లేకుండా ఎలా వెళ్ళాడు, అది కరెక్టేనా, అది రాజ్యాంగాన్ని గౌరవించటమా, ఇది మొదటి ప్రశ్న. 2, ఈ విషయం అక్కడికి వచ్చినటువంటి మిగతా నిరసనకారులకు, స్టూడెంట్స్కి కానీ ఇతర వారికి కానీ మనకు పర్మిషన్ లేదు, నోటీస్ ఇవ్వలేదు, ఇక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విషయం అతనికి తెలిసినప్పటికీ వారికి చెప్పకుండా తీసుకెళ్ళాడు. ఈ విషయం వాస్తవమా కాదా? అదేవిధంగా తన కళ్ళ ముందే తను స్పీచ్ ఇస్తుండగానే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నిరసనకారులు ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక ఆఫీసర్ని, ఒక పోలీస్ని వాళ్ళని అక్కడ స్టూడెంట్స్ కొద్దిమంది కొడుతూ ఉంటే తను చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అది రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి ఆ రాజ్యాంగం అని చెప్పేటువంటి వ్యక్తి చేసే పనేనా? అసలు అతనికి నిజంగా స్టూడెంట్ ఇంట్రెస్టో వారి యొక్క నీటి విద్యార్థుల కోసమో వారి యొక్క పోరాటం అయితే ఇది అంతా ఎందుకు చేశాడు? ఈ విధమైన అతని వెనకాల దురుద్దేశం ఇక్కడ ఏదో ఒక రకంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలి, అక్కడ వైలెన్స్ క్రియేట్ అవ్వాలి, అది హైలైట్ అవ్వాలి, ఇదంతా కూడా ఓవర్ రైడ్ అయిపోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో చేశాడు అన్నది ఇది చాలా సుస్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఒకవైపేమో మీడియా కవర్ చేయట్లేదు అంటారు, ఇంకొక వైపు చూస్తే మొత్తం ఎంటైర్ మీడియా దీన్నే కవర్ చేస్తూ ఉంది. అలాగే కొద్దిమంది ఒక లేడీ రిపోర్ట్ అని మనం విజువల్స్ చూసాము, ఏ విధంగా ఈ స్టూడెంట్స్ అమ్మాయిని ఏ విధంగా ఒక ఫిజికల్ అసాల్ట్ లాగా వాళ్ళు పాల్పడినటువంటి తీరు, అవన్నీ కూడా వీడియోస్ చూస్తే చాలా అసహ్యం వేసింది కొద్దిమంది బిహేవ్ చేసినటువంటి తీరు. అలాగే ఇంకొక రిపోర్టర్ అనుకుంటాను, అతను అక్కడ నిల్చొని ఉంటే లూజర్ అని చెప్పి, అంటే కొద్దిమంది రిపోర్టర్స్ని వీళ్ళు ఏ విధంగా హేళన చేశారో కూడా మనం గమనించాము. అంటే ఇటువంటి కొద్దిమంది ప్రొటెస్ట్ వచ్చిన ప్రొటెస్ట్ పేరు మీద వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు అవి రాబోయే కాలంలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. దీన్ని పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటారా? రాహుల్ గాంధీ అలాగే మన ఆప్ వాళ్ళు లేదా ఇతర పార్టీలు అంత మద్దతు ఇస్తున్నామని చెప్పి నిరసన చాలా శాంతియుతంగా జరుగుతుంది అని చెప్పారు. ఇదేనా శాంతియుతంగా చేయటం? ప్రజాస్వామ్యంలో నిరసనకి మనం తప్పకుండా అవకాశం ఇవ్వాలి. గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, అపోజిషన్లో ఉంది, నిరసన కార్యక్రమాలు చేశారు, కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించలేదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి విషయం. రాజ్యాంగం అని భజన చేస్తూ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే యువరాజు
మన యువనేత రాహుల్ గాంధీకి తెలియదా? ప్రధానమంత్రికి ఉండేటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏంటి, వారి ఇంటి ముందుకెళ్ళి ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళి ధర్నా చేయకూడదు అనేటువంటి తెలియదా? తను ఎందుకు చేశాడు? ఈ యొక్క స్టూడెంట్ ప్రొటెస్ట్ వెనకాల, ఈ CJP వెనకాల ఏ పార్టీ ఉందో మనకు చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఒకవైపు ఆప్, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపు లెఫ్ట్ పార్టీస్. ఆ తర్వాత రోజు చూసాం, ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేశాడో, ఇంకొక వైపు ఆప్ ఎంపీ తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, ఈ మొత్తము ఈ యాజిటేషన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఈ మూమెంట్ని రాహుల్ గాంధీ హైజాక్ చేస్తున్నాడు అని చెప్పి అతను సోషల్ మీడియాలో పెడతాడు. ఆపు అంటే వీళ్ళ జాయింట్ వెంచర్లో ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ యొక్క డీప్ స్టేట్ ప్లేలో వీరు అనుకున్నటువంటి మూమెంట్స్లో ఎక్కడో డిస్టర్బ్ అయింది. సో ఆ ఎంపీకి తెలియక అతను ఇలా పెట్టేశాడు. మళ్ళీ తర్వాత ఈరోజు చూసాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఏమంటాడు, వాంగ్చుక్కి మాకు సంబంధం లేదు, అతను ఏ కండిషన్స్ మీద అతను దీక్ష విరమించాడు, అతనికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరి యొక్క హిడెన్ ఎజెండా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా డీప్ స్టేట్ ప్లే, మనందరం కూడా గమనించాలి కేర్ఫుల్గా. గతంలో నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, అలాగే శ్రీలంకలో కానీ ఏ విధంగా అయితే మొదలు పెట్టారో అదే విధంగా ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు, USAID పేరు మీద దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇండియాలో ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఫండింగ్ చేయబడింది అని చెప్పి. ఈ ఫండ్ ఎవరి దగ్గరకు వచ్చింది, ఎందుకు వాడారు, ఇటువంటి అన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. అందుకే ఈరోజు ఈ యొక్క FCRA వస్తే ఈ యొక్క నిధులు వచ్చే దాని మీద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఒక నిఘా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది, ఈ బిల్లు వస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి. అందుకని ఆ బిల్లు వచ్చే లోపలే వీళ్ళ యొక్క ప్యానిక్ తోటి ఈవేళ దేశంలో ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి మొదలు పెట్టారు. కానీ ఇది సక్సెస్ కాదు. మన భారతదేశంలో ఒక బలమైనటువంటి పటిష్టమైనటువంటి మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. అన్నిటికీ మించి ఒక బలమైనటువంటి నాయకుడు, ఒక ప్రధానమంత్రిగా ఇవాళ మనకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఒక అమిత్ షా గారు ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ఇటువంటి నాటకాలు, ఇటువంటి డ్రామాలు, ఇటువంటి డీప్ స్టేట్ ప్లేలకు ఇక్కడ తావు లేదు, ఉండదు. భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి, ఇటువంటి చేసేవారికి కూడా మనుగడ ఉండదు అనేటువంటిది చాలా క్లియర్గా ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. యువత కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. ఇటువంటి వారి ఒక మిస్లీడ్ చేసే దాంట్లో మీరు దయచేసి పడకండి. చివరిగా చెప్పేది ఏంటంటే, నేను కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మరీ ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ యువతకు వ్యతిరేకం కాదు, లేదా యువత చేసేటువంటి ప్రొటెస్ట్లకి వ్యతిరేకం కాదు. అలాగే నీట్ సంబంధించినంత వరకు ఏదైతే ఈ పేపర్ లీక్ జరిగిందో అది చాలా దురదృష్టకరం, అది జరగకుండా ఉండవలసింది. ఈ విద్యార్థుల యొక్క బాధని పూర్తిగా అర్థం చేసుకున్నాం. కానీ దీని పేరు మీద, విద్యార్థుల పేరు మీద, విద్యార్థుల యొక్క డిసప్పాయింట్మెంట్ని వారు ఒక ఆయుధంగా మార్చుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ, ఇతర పార్టీలు కొద్దిమంది కానీ, వాళ్ళు విద్యార్థులని తన రాజకీయ ఆయుధంగా మార్చుకొని ఈ యొక్క పిల్లల యొక్క ప్రాణాలని, వారి యొక్క భవిష్యత్తుని వీళ్ళు పనంగా పెట్టి వారి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాని బారిన పడకూడదు అనేటువంటిది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అందుకే మొన్న NDA మీటింగ్లో చెప్పారు, అలాగే నిన్న ట్వీట్ చేశారు. వారు పర్సనల్గా ఒక సెల్ఫీ వీడియోను కూడా నిన్న నైట్ రిలీజ్ చేయటం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు, దెర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూత్ అండ్ యూత్ ఫ్యూచర్. అంటే యువత భవిష్యత్తుకి మించినటువంటి ప్రయారిటీ నాకు లేదు అని చెప్పారు. నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు ఎవరైతే దీంట్లో కుట్రకి పాల్గొన్నారో, ఎవరైతే దీనికి కాజ్ అయ్యారో వారిని ఇప్పటికే CBI అరెస్ట్ చేసింది. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టారు. దాని ద్వారా దీన్ని ట్రయల్ చేసి వితిన్ 3 months దాని మీద జడ్జ్మెంట్ వచ్చి దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గిల్టీ ఉన్నారో వారి మీద కఠిన శిక్ష తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కానీ,
భవిష్యత్తులో రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని కానీ తప్పకుండా అమల్లోకి తీసుకొచ్చి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది. కాబట్టి యువత ఎవరు నిరుత్సాహపడనవసరం లేదు. ఎవరు కూడా ఇటువంటి రాజకీయం చేసేటువంటి వాటికి మీరు పావుగా మారొద్దు అని మాత్రం ఒక సోదరిగా, ఒక ఫ్రెండ్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.